మన సబ్స్క్రైబర్స్ మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియోని అయితే షేర్ చేస్తున్నాను. ఆల్రెడీ తమిళ చూసుంటే అర్థమైపోయి ఉంటుంది కదా. ఇన్స్టాగ్రామ్లో పర్సనల్ మెసేజెస్తో పాటు నేను ఏ వీడియో షేర్ చేసినా ఆ వీడియోలో మాత్రం కంపల్సరీగా డ్రెస్సెస్ గురించి డీటెయిల్స్ చెప్పండి అని అడుగుతున్నారు. ఎక్కువ మందికి ఒకేసారి రిప్లై ఇవ్వలేక ఇంకా ఒకేసారి వీడియో డీటెయిల్గా షేర్ చేద్దామని నేనే ఇన్ని రోజులు లేట్ చేసుకుంటూ వచ్చాను. ఫైనల్గా ఇప్పుడైతే కుదిరింది. ఇంకా అన్ని డ్రెస్సెస్ కూడా మీకు డీటెయిల్గా షేర్ చేస్తాను. ఇంకా వాటి లింక్స్ ఏమైనా ఉంటే కూడా కింద నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసేస్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే చూసేద్దాము. నేను ఆన్లైన్లో మాత్రం చాలా తక్కువగా కొంటూ ఉంటాను, ఎందుకంటే ఇయర్లీ వన్స్ నేను ఇండియా వస్తూ ఉంటాను. తక్కువగా ఆన్లైన్లో, ఇంకా ఎక్కువగా షాప్స్కి అంటే ఎక్కువగా షాపింగ్కి అమ్మతో వెళ్ళినప్పుడే ఎక్కువగా కొంటూ ఉంటాను. అమెజాన్లో ఫస్ట్ అయితే ఈ డ్రెస్సెస్ని ఎక్కువగా మీరు ఫ్లిప్కార్ట్లో ఇంకా మీషోలో కొన్నారా అని ఎక్కువ మంది మెసేజెస్ చేస్తున్నారు. ఫ్లిప్కార్ట్, మీషో ఎక్కువగా యూజ్ చేయనండి, అమెజాన్లో ఎక్కువగా కొంటూ ఉంటాను. ఈ డ్రెస్ని మాత్రం నేను అమెజాన్లోనే కొన్నాను. ఆల్మోస్ట్ అన్ని డ్రెస్సెస్ కూడా నా దగ్గర 3 పీసెస్ సెట్సే ఉంటాయి, ఎందుకంటే మళ్ళీ లెగ్గిన్ వేరేగా, చున్నీ వేరేగా, అలా మొత్తం అన్ని సపరేట్గా కొంటే మనకి బడ్జెట్ కూడా చాలా ఎక్కువగా అయిపోతూ ఉంటుంది. ఎక్కువగా 3 పీసెస్ సెట్స్ తీసుకుంటాను. ఇంకా అందులోనూ కాటన్ డ్రెస్సెస్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే అది చాలా కంఫర్ట్గా ఉంటుంది. కాటన్ డ్రెస్సెస్ చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళతో ఎక్కడ ఒక దగ్గర ఉండటానికి అవ్వదు, వాళ్ళతో రన్నింగే ఉంటుంది కాబట్టి ఎక్కువ కాటన్ డ్రెస్సెస్ తీసుకుంటూ ఉంటాను. ఇంకా ఈ డ్రెస్ని కూడా నేను అమెజాన్లోనే తీసుకున్నాను. క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. నేను ఈరోజు వీడియోలో షేర్ చేసే అన్ని డ్రెస్సెస్ కూడా ఆల్మోస్ట్ యూజ్ చేసినవి, వాష్ చేసినవే. ఇలా ఎవరు షేర్ చేయరు అనుకుంటా, నేను మాత్రం అన్ని యూజ్ చేసినవే షేర్ చేస్తున్నాను. సో దీని కలర్ షేడ్ అవ్వడం అలా ఏమీ లేదు. నేను ఆన్లైన్లో తక్కువగా కొనేది, ఎందుకంటే వాళ్ళు ఇచ్చే క్వాలిటీ ఎలా ఉంటుందో ఏమో అనే డౌట్ తోటి నేను ఎక్కువగా ఆన్లైన్లో కొనను. కానీ అమెజాన్లో నేను తీసుకున్న డ్రెస్సెస్ వరకు మాత్రం బాగానే వచ్చాయి, అన్ని క్వాలిటీ వరకు మాత్రం. ఇది బ్లూ కలర్ డ్రెస్, లైట్ బ్లూ కలర్, బాగుంటుంది. ఇంకా అది గెహరా కూడా బాగానే వచ్చింది, ఇంకా చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఇంకా ఫస్ట్ డ్రెస్ అయితే ఇదండి. ఇంకా సెకండ్ డ్రెస్ వచ్చేసి ఈ బ్రౌన్ కలర్ డ్రెస్. ఇది కూడా ఆల్మోస్ట్ కుకింగ్ వీడియోస్లో యూజ్ చేసే ఉన్నాను. మీకు ఈ చున్నీ చూస్తే మీకు గుర్తొచ్చేస్తుంది. ఇది చున్నీ, ఇది కొంచెం ప్యూర్ కాటన్ కదండి, కొంచెం సిల్క్ కలిసి ఉంటుంది. మనకి కూడా అంటే వాష్ చేసిన తర్వాత మళ్ళీ వాటికి కాటన్ అయితే గంజి పెట్టాలి కదా, వీటికైతే అలా పెట్టాల్సిన అవసరం ఏం లేదు, ఐరన్ చేసేసుకుంటే సరిపోతుంది. బాగుంటుంది, దీని క్వాలిటీ కూడా బాగుంటుంది. ఇది కూడా 3 పీసెస్ సెట్టే. దీని లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో షేర్ చేసేస్తానండి. ఇంకా థర్డ్ డ్రెస్ వచ్చేసి ఈ రెడ్ కలర్ డ్రెస్, అంటే మరీ డార్క్ రెడ్ కలర్ కాదండి, కొంచెం మెరూన్ కలర్ ఉంటుంది. ఇది రీసెంట్ వీడియోస్లో కన్నా కూడా పాత వీడియోస్లో ఎక్కువగా యూజ్ చేశాను. లంచ్ బాక్స్ టైంలో, ఆ లంచ్ బాక్స్ సిరీస్ చేశాను కదండి, ఆ టైంలో ఎక్కువగా యూజ్ చేశాను దీన్ని మాత్రం. ఇది కూడా బాగుంటుంది, డ్రెస్ కలర్ చాలా బాగుంటుంది. అంటే మనం పూజలు, ఫెస్టివల్ అంటే ఇంట్లో వేసుకోవడానికి అలా బాగుంటుంది. ఇంకా చున్నీ కూడా క్లాత్ బాగుంటుంది. కొన్ని డ్రెస్సెస్ని అయితే చున్నీ బాగా ఇష్టపడతాను, చాలా సాఫ్ట్గా ఉంటాయి కదా. ఈ డ్రెస్ కూడా అలాగే చున్నీ చాలా బాగుంటుంది. ఇది కూడా 3 పీసెస్ సెట్టే. ఫస్ట్ అయితే నేను అమెజాన్లో కొన్నవి మాత్రం షేర్ చేసేస్తున్నాను, సో మీకు ఈజీగా ఉంటుంది, నాకు కూడా కొంచెం అర్థమవుతుంది ఏది ఎక్కడ తీసుకున్నాను, మీకు ఈజీగా అర్థమయ్యేలా షేర్ చేస్తాను. ఇవైతే అమెజాన్లో తీసుకున్నాను, లింక్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసేస్తాను. ఇంకా ఫోర్త్ డ్రెస్ వచ్చేసి ఈ బ్లూ కలర్ అండి. బ్లూలోనే కొంచెం లైట్, డార్క్, అలా డిఫరెంట్గా చాలా కలర్స్ ఉన్నాయి. అందుకే ఆల్మోస్ట్ బ్లూ కలర్ తీసుకోవడమే మానేసాను అనమాట, చాలా ఎక్కువగా అయిపోయాయి బ్లూ కలర్ అని. ఇంకా ఈ డ్రెస్ వచ్చేసి ఇది కూడా వీడియోలోనే ఇంకా ఈ డ్రెస్ కూడా కొంచెం కాటన్ కాదండి, కొంచెం సింథటిక్ లాగా ఉంటుంది, కొంచెం సిల్క్ అలా ఉంటుంది. ఈ చున్నీ అయితే కొంచెం రఫ్గా ఉంటుంది, అంటే కొన్ని చున్నీస్ ఉంటాయి కదా సాఫ్ట్గా ఇలా ఏదైనా అలానే ఉండిపోతాయి, ఇది మాత్రం అలా కాదండి, కొంచెం రఫ్గానే ఉంటుంది ఇది. కానీ కలర్ మాత్రం బాగుంటుంది. చున్నీ కొన్ని డ్రెస్సెస్కి చున్నీ బాగుంటాయి, కలర్స్ అయ్యి అలా చూసి తీసుకుందే. ఇది కూడా, ఇది వైట్ కలర్ వచ్చి బాగుంటుంది చున్నీ, బ్లూ కలర్లో. ఇది కూడా అమెజాన్లో తీసుకున్నదే. ఇంకా ఫిఫ్త్ డ్రెస్ వచ్చేసి ఇది పింక్ కలర్ది. పింక్ కలర్తో కొద్దిగా ఫ్లవర్స్ వచ్చి ఉంటుంది. ఇది ఏంటంటే నాకు వీడియోస్ రోజు షార్ట్స్ వీడియోస్ పెడుతూనే ఉంటాను. ఏదైనా సరే కంఫర్ట్గా ఉండాలి డ్రెస్సెస్ అనేది, కుకింగ్ చేస్తూ మనకి కంఫర్ట్గా ఉంటేనే డ్రెస్ బాగుంటుంది కదా. అంటే హెవీగా వేసుకొని కుకింగ్ అంత నాకు అలవాట్లేదు, అందుకని కంఫర్ట్గా ఉన్నవే సెలెక్ట్ చేస్తూ ఉంటాను. ఇది కూడా అమెజాన్లో తీసుకునేది, 3 పీసెస్ సెట్. ఇది కూడా క్వాలిటీ బాగుంది. చున్నీ ఇలా ఫ్లవర్స్తో వచ్చేసి ఉంటుంది.
చున్నీ ఇలా ఫ్లవర్స్తో వచ్చేసి ఉంటుంది. ఇంకా ఇది కలర్ అయితే అస్సలు షేడ్ అవ్వలేదు. నాకు ఆన్లైన్లో తీసుకున్నవి ఎప్పుడైనా సరే డౌట్గా ఉంటుంది, అసలు అవి కలర్ షేడ్ అవుతాయేమో అని అనిపిస్తూ ఉంటుంది. ఇది మాత్రం అసలు కలర్ షేడ్ అవ్వలేదు. మొత్తం అన్ని డ్రెస్సెస్ కూడా ఆన్లైన్లో తీసుకున్నవి అమెజాన్లో ఆల్మోస్ట్ బాగానే వచ్చాయి. ఇంకా ఇది పింక్ డ్రెస్ అనమాట. దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసేస్తాను. డ్రెస్ వచ్చేసి నేను ఇది కూడా బ్లూ కలరే. దీనికి ఎక్కువగా నేను టాప్, ఇది కూడా 3 పీసెస్ సెట్టే, కానీ ఇది ఫ్రాక్ లాగా వస్తుంది. క్వాలిటీ బాగుంటుంది. దీన్ని కూడా మనకు మంచిగా యూస్ చేసుకోవచ్చు. ఎక్కువ వరకు ఇది మంచిగా గెహరా వచ్చి బాగుంటుంది. దీనికి చున్నీ వచ్చేసి కొద్దిగా రఫ్గా ఉందన్నమాట. నాకు టాప్ ఇంకా ఇది వేసుకునేసరికి అయిపోతుంది. ఇంకా చున్నీ ఎక్కువగా యూస్ చేయలేదు. చున్నీ కూడా బాగుంటుంది. ఇది ఇలా వచ్చింది. ఇది కూడా బ్లూ కలరే. ఇంకా నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇది కూడా సేమ్ ఇందాక చూపించిన డ్రెస్ కలరే, కానీ రెండు కూడా డిఫరెంట్, సేమ్ అయితే కాదు. ఇది కొంచెం చున్నీ డిఫరెంట్గా ఉంటుంది. ఇది చున్నీ అయితే ఇలా వచ్చి ఉంటుంది. ఇది కూడా కొంచెం సిల్క్ కలుస్తుంది, కానీ బాగుంటుంది క్వాలిటీ. మనం రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసినా సరే బాగుంటుంది. వాషింగ్ మిషన్లో వేసి వాష్ చేసినా సరే బాగానే ఉన్నాయి డ్రెస్సెస్. ఇది కూడా 3 పీసెస్ సెట్టే. ఇది కూడా నేను ఎక్కువగా లంచ్ బాక్స్, ఇప్పుడు చూపించినవి మాత్రం ఎక్కువగా లంచ్ బాక్స్ రెసిపీస్ టైంలో ఎక్కువగా యూజ్ చేశాను. మీరు ఆల్మోస్ట్ ఇవి డ్రెస్సెస్ చూస్తుంటే గుర్తుపట్టేస్తూ ఉండొచ్చు. ఇంకా ఇవి ఇప్పటివరకు చూపించినవన్నీ కూడా అమెజాన్లో తీసుకున్నవండి. మీషోలో కాదు, ఫ్లిప్కార్ట్లో కాదు, అమెజాన్లో తీసుకున్నవి. అవన్నీ లింక్స్ నాకు దొరకగానే నేను వీటిలో కింద డిస్క్రిప్షన్లో కంపల్సరీగా షేర్ చేస్తాను. ఇంకా నెక్స్ట్ డ్రెస్సెస్ వచ్చేసి చాలా మంది రిక్వెస్ట్ చేసిన డ్రెస్సెస్ అనమాట. ఎందుకంటే రీసెంట్ వీడియోస్లో ఎక్కువగా యూస్ చేశాను. ఎక్కడ తీసుకున్నారో చెప్పండి, ఆన్లైన్లో కాకపోతే షాప్ నేమ్ అయినా చెప్పండి, అక్కడికి వెళ్తాము, అడ్రస్ చెప్పండి అని చాలా మంది మెసేజెస్ చేశారు. ఈ డ్రెస్ వచ్చేసి బ్లాక్ కలర్. దీన్ని ఎక్కువగా కాటన్ డ్రెస్సెస్ కదండి, ఎక్కువగా మనం అన్ని 1 by 1 పెడుతూ ఉంటాం కదా, మనం తీసుకునేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుందని ఇలా చున్నీలోనే మనం టాప్ ఇంకా ప్యాంట్ని కూడా ఇలా పెట్టేస్తాను. సో తీసుకునేటప్పుడు ఈజీగా తీసేసుకోవచ్చు. ఒకవేళ కదిలినా కూడా కింద ఒకదాని మీద ఒకటి మిక్స్ అవ్వకుండా ఉంటుందని నేను ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకుంటాను. ఇంకా ఇది వచ్చేసి బ్లాక్ కొంచెం పింక్ కలర్ కలిసి ఉంటుంది, బాగుంటుంది. ఇవి కూడా ప్యూర్ కాటన్ అండి, చాలా బాగుంటుంది. నేను అనుకున్నాను చున్నీ అంటే గెంజి పెడితేనే కొంచెం బాగా స్టిఫ్గా ఉంటుందేమో అని అనుకున్నాను, కానీ ఐరన్ చేసినా సరే బాగుంది, క్వాలిటీ చాలా బాగుంది. ఇంకా వీటి కాస్ట్ కూడా మరీ అంత ఎక్కువగా లేదండి, మనకి 600 to 1000 బిట్వీన్లో ఉంది. ఇది నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు హైదరాబాద్లో అక్కడ తీసుకున్నాను. చాలా నార్మల్ కాస్ట్ అనిపించింది. ఇంకా 1 by 1 డ్రెస్సెస్ తీసేసుకున్నాను. ఇదైతే బ్లాక్ కలర్ డ్రెస్ అండి. ఇంకా ఇప్పుడు చూపించే డ్రెస్సెస్ అన్నీ కూడా ఒకే స్టోర్లో తీసుకున్నానండి, హైదరాబాద్లోనే. నార్మల్ షాపే, కానీ బాగుంటాయి డ్రెస్సులు. నేను అంటే షాపింగ్ చేసేటప్పుడు చిన్న షాపా స్ట్రీట్ షాపా అని అలాగే ఏం లేదు, స్ట్రీట్ ఎక్కడైనా సరే షాపింగ్ చేసేస్తాను. కానీ డ్రెస్ నచ్చాలన్నమాట, డ్రెస్ నచ్చితేనే తీసుకుంటాను. ఎన్ని షాప్స్ అయినా సరే తిరిగి ఏ డ్రెస్ నచ్చిందో అదే తీసుకుంటూ ఉంటాను. ఇది వచ్చేసి కొద్దిగా గ్రీన్ కలర్లో ఉంటుందండి, గ్రీన్ ఎల్లో వచ్చేసి ఉంటుంది. ఇది డ్రెస్, ఇది చున్నీ. కొన్ని డ్రెస్సెస్ మాత్రం వీడియోస్ కోసమే స్పెషల్గా తీసుకున్నాను, ఎందుకంటే ఎక్కువగా వీడియోస్ చేస్తూ ఉంటాను కదా, అందుకనే. ఇది కూడా గ్రీన్ కలర్. ఇది ఇంకా నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇది కొద్దిగా కాఫీ కలర్లో ఉన్నట్టు ఉంటుంది, కొద్దిగా మెరూన్ కాఫీ ఉన్నట్టు ఉంటుంది. ఈ డ్రెస్ కూడా ఫేవరెట్ డ్రెస్. చున్నీ అనేది చాలా బాగుంటుంది. దీనికి డ్రెస్కి మెయిన్గా చున్నీయే చాలా, అంటే కొన్ని డ్రెస్సెస్కి చున్నీ వల్ల బాగా అందంగా అనిపిస్తాయి, అవి వేసుకోవడానికి కూడా చాలా బాగుంటాయి. దీని చున్నీ అయితే ఇలా వచ్చింది, నాకు బాగా ఇష్టం. వేసుకునేటప్పుడు కూడా కంఫర్ట్గా ఉంటుంది, నీట్గా కనిపిస్తాము. ఇది కూడా 3 పీసెస్ సెట్టే. క్వాలిటీ కూడా బాగున్నాయి, అంటే తక్కువ కాస్ట్ అయినా సరే కొన్ని డ్రెస్సెస్ క్వాలిటీ బాగుంటాయి కదా, ఇది కూడా అలాంటిదే. నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి గ్రీన్ కలర్. గ్రీన్ కలర్ వచ్చేసి
గ్రీన్ కలర్ డ్రెస్సెస్ నేను ఎక్కువగా తీసుకుందామని చూస్తూ ఉంటాను, కానీ ఏది కూడా కరెక్ట్గా దొరకదనమాట టైంకి. ఇది ఇంకా ఈ గ్రీన్ కలర్ తీసేసుకున్నాను. చూపించే డ్రెస్సెస్ అన్నీ కూడా ఒకే షాప్లో తీసుకున్నవి. ఇంకా ఈ డ్రెస్ వచ్చేసి బ్లాక్ వైట్ ఉంటుంది. దీని చున్నీ కూడా చాలా బాగుంటుంది. వైట్ డ్రెస్సెస్ చాలా తక్కువగా తీసుకుంటూ ఉంటాను, కానీ ఈ డ్రెస్ బాగుంటుంది వేసుకునేటప్పుడు. ఇక్కడ బటన్స్ వచ్చేసి ఇక్కడ నెక్ అయినా సరే డిజైన్ అనేది చాలా బాగుంది. ఎందుకంటే మనకి నార్మల్గా క్లాత్ తీసుకుని కుట్టించేటప్పుడు మనకి కాస్ట్ అనేది ఎక్కువగా పడుతుంది, కానీ ఇలా తీసుకునేటప్పుడు కూడా మనకి కాస్ట్ రీజనబుల్గా ఉంది. ఇంకా డ్రెస్ క్వాలిటీ కూడా అంటే బాగుంది, కాటన్లో కంఫర్ట్గా ఉంటుంది. ఇంకా ఈ డ్రెస్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ మెరూన్ కలర్ డ్రెస్. ఈ మెరూన్ కలర్ డ్రెస్ కూడా అక్కడే తీసుకున్నాను. ఇది కొద్దిగా కాఫీ బ్రౌన్ కొంచెం గ్రే కలర్ వచ్చి ఉంటుంది. ఇది కూడా 3 పీసెస్ సెట్టే. ఏదైనా సరే డ్రెస్, ఏ డ్రెస్ అయినా సరే మనకి ఏంటంటే చున్నీని బట్టి మనం మన చున్నీ ఎలా వేస్తే ఆ డ్రెస్కి అలా లుక్ వస్తూ ఉంటుంది అనమాట. ఈ చున్నీ దీన్ని బట్టి కూడా మనకి లుక్ వస్తూ ఉంటుంది కొన్నిసార్లు చున్నీ వేసేదాన్ని బట్టే. అన్ని డ్రెస్సెస్ కూడా డిఫరెంట్ కలర్సే తీసుకున్నాను, ఏది కూడా సేమ్ ఉండవు. కానీ అమెజాన్లో కొన్నవి మాత్రం ఆల్మోస్ట్ కొద్దిగా సేమే ఉంటాయి. అందుకనే అక్కడ డిఫరెన్స్ గమనించి నేను ఈసారి స్టోర్లో మాత్రం అన్నీ కూడా డిఫరెంట్గా కొంచెం మ్యాచ్ అవ్వకుండా తీసుకున్నాను. ఈ డ్రెస్ కొంచెం బ్లూ కలర్లో ఉంటుంది, కానీ బాగుంటుంది, చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఇది కూడా 3 పీసెస్ సెట్. దీని చున్నీ బాగుంటుంది, చాలా అంటే ప్యూర్ కాటన్ కదా, చాలా సాఫ్ట్గా ఉంటుంది. అంటే మనం ఎలా వేస్తే అలాగే ఉంటుంది అన్నమాట. ఈ చున్నీ అయితే ఇలా ఉంటుంది. ఇంకా ఇది మాత్రం బ్లాక్ డ్రెస్, బ్లాక్ గ్రే కలర్ ఉంటుంది. ఈ బ్లాక్ నేను పెళ్ళైన తర్వాత ఎక్కువగా బ్లాక్స్ తీసుకోవడం అయితే మానేస్తాను, చాలా తక్కువగా తీసుకుంటూ ఉంటాను. ఇది మాత్రం నాకు డ్రెస్ కలర్ అనేది మ్యాచింగ్ అనేది బాగుంది. అంటే కొన్ని కలర్స్ అవి కాంబినేషన్ బాగుంటాయి అనమాట. ఈ బ్లాక్ గ్రే వల్ల కూడా డ్రెస్కి మంచి లుక్ వచ్చింది, అందుకే నేను ఈ డ్రెస్ కూడా తీసుకున్నాను. ఇది ఇంకా చున్నీ కూడా మొత్తం ఇలా వచ్చి ఉంటుంది. ఇవి కొంచెం చూడడానికి ప్రింట్ లాగే ఉంటాయి, కానీ అది అసలు షేడింగ్ అనేది పోదు, బాగానే ఉంటుంది. ఇంకా ఈ బ్లాక్ కలర్ అయితే ఇలా ఉంటుంది. అంటే కొంచెం డిజైన్ లాగా కొంచెం ఇలా వచ్చి ఉంటుంది. ఇలా బ్లాక్ కలర్ డ్రెస్ అయితే ఇలా ఉంటుంది మొత్తం. ఇంకా ఈ డ్రెస్ అయితే క్రీము కొద్దిగా మస్టర్డ్ ఎల్లో కలిసి ఉంటుంది. మస్టర్డ్ ఎల్లో మళ్ళీ నేను డార్క్ ఎల్లో ఎక్కువగా యూజ్ చేయను, మస్టర్డ్ ఎల్లో వరకు అయితే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాను. ఇది కలర్ కాంబినేషన్ బాగుంటుంది. చున్నీ కలర్ అయితే ఇదిగోండి, ఇది టాప్ అనేది క్రీమ్ కలర్. ఇంకా ఈ ప్యాంట్ అనేది మళ్ళీ చున్నీకి మ్యాచింగ్ ఉండేలాగా చూసుకుంటాను, మధ్యలో టాప్ అనేది డిఫరెంట్గా వచ్చేలా చూస్తాను. ఇలా అయితే ఈ కాంబినేషన్ నచ్చి నేనైతే ఇలా ఉందో లేదో చెక్ చేసుకొని తీసుకున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ లైట్ గ్రీన్ కలర్ అండి. ఈ లైట్ గ్రీన్ కలర్లో ఇంకా ఈ గ్రీన్లోనే కొంచెం డార్క్ కలర్ అనమాట. దీనికి ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది, అంటే డిఫరెంట్గా ఉంటుంది ఈ కాంబినేషన్. మనకి ఎక్కువ వరకు ఇలాంటి కాంబినేషన్స్ దొరకవు అనమాట. ఆ రోజు ఏదో లక్కీగా షాప్లో అమ్ముతూ వెళ్ళాను, దొరికింది, అలా తీసేస్తున్నాను అనమాట. ఇప్పటి వరకు షేర్ చేసిన కాటన్ డ్రెస్సెస్ అన్నీ కూడా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర షాప్లో తీసుకున్నానండి. వాళ్ళు ఏమీ ఆన్లైన్లో సేల్స్ అయితే చేయట్లేదు, లేదంటే ఆ లింక్స్ వాటిని ప్రొవైడ్ చేద్దాం అనుకున్నాను, కానీ వాళ్ళు చేయట్లేదు కదా, అందుకే వాళ్ళ డీటెయిల్స్ షేర్ చేయట్లేదు. ఇవైతే కాటన్ డ్రెస్సెస్ అండి, ప్యూర్. ఇంకా ఈ గ్రీన్ కలర్ డ్రెస్ వచ్చేసి నేను వీడియోస్లో ఈ మధ్య ఎక్కువగా యూస్ చేశాను. ఇన్స్టాగ్రామ్లో కూడా చాలామంది అడిగారు లింక్ ఏదైనా ఉంటే ప్రొవైడ్ చేయండి అని, షేర్ చేయండి అని చాలామంది అడిగారు. ఇది మాత్రం శారీతో స్టిచ్ చేయించానండి. ఈ శారీని అమ్మ ఈసారి ఇండియా వెళ్ళినప్పుడు స్టిచ్ చేయించింది నా కోసం అని. గ్రీన్ కలర్ శారీ తీసుకొని దానికి మంచిగా కింద ఇలా వచ్చి వర్క్ వచ్చి ఉందనమాట. ఇంకా ఫ్రాక్గా అయితే బాగుంటుంది అన్నట్టు ఇంకా అమ్మ ఇలా ఫ్రాక్ లాగా కుట్టించింది. ఇంకా బ్యాక్ సైడ్ కూడా
ఇలా లేస్ వచ్చున్నాయి, ఇలా ఇలా హ్యాంగింగ్స్ అయితే వచ్చున్నాయి. ఈ ఈ డ్రెస్ని మనము శారీస్ని తక్కువ కాస్ట్లో తీసుకొని మంచిగా ఫ్రాక్ లాగా కుట్టించుకోవచ్చండి. కానీ కుట్టించే వాళ్ళు కూడా కరెక్ట్గా, అంటే స్టిచ్ చేసే వాళ్ళు కూడా కరెక్ట్గా ఉండాలి. నేను ఇదైతే క్రీతి డిజైనర్స్ బొటిక్లో కుట్టించాను. ఈ క్రీతి డిజైన్ అంటే ఎవరు, ఇది ప్రమోషన్ కాదండి, అంటే మాకు తెలిసిన వాళ్ళే, మా ఇంటి దగ్గరే ఉంటారనమాట. వాళ్ళ దగ్గర స్టిచ్ చేయించాను. కరెక్ట్గా మనం డీటెయిల్స్ ఇస్తే చాలు, కరెక్ట్గా మనం చెప్పినట్టు స్టిచ్ చేసి ఇచ్చేస్తారు. నాకు వాళ్ళ స్టిచ్చింగ్ అనేది చాలా బాగా నచ్చింది. ఎందుకంటే నెక్ దగ్గర అయినా సరే, హ్యాండ్స్ దగ్గర అయినా సరే వర్క్ అనేది చాలా నీట్గా అనిపించింది అనమాట. ఇంకా మనము ఎప్పుడైనా సరే శారీస్తో స్టిచ్ చేయించాలి అంటే మనము ఓన్లీ క్లాత్ ఇస్తే సరిపోదు కదా, వాటిని నీట్గా స్టిచ్ కూడా చేయాలి కదా. నాకు వాళ్ళ స్టిచ్చింగ్ బాగా నచ్చింది, అందుకే మీకు డీటెయిల్స్ షేర్ చేసుకోవాలనిపించింది. వాళ్ళ నెంబర్ మాత్రం నేను స్క్రీన్ మీద షేర్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇంకా డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను. ఆల్మోస్ట్ ఎప్పుడైనా సరే స్టిచ్ చేయించాలి అనుకుంటే మాత్రం వాళ్ళ దగ్గర అమ్మేస్తూ ఉంటుంది, ఎందుకంటే స్టిచ్చింగ్ బాగుంటుంది కదా, అందుకని. ఇంకా ఇది ఇలా వర్క్ వచ్చి ఇది ఇంకా బాగా లుక్ వస్తుంది ఈ డ్రెస్కి మాత్రం. ఇంకా మధ్యలో ఫ్లవర్స్ వచ్చి ఉంటుంది ఇలాగా. ఇంకా ఇక్కడ గెహరా కూడా చాలా బాగా పెట్టారు, అసలు చాలా బాగా స్టిచ్ చేశారు. ఇలా అయితే ఇలా ఉంటుంది ఈ డ్రెస్ ఆల్మోస్ట్. ఇంకా మీరు వీడియోలో చూసే ఉంటారు కదా. 햇살이 너무 좋았어 그냥 모두 좋았어. ఇంకా ఈ డ్రెస్ వచ్చేసి, ఈ డ్రెస్ కూడా శారీతో స్టిచ్ చేయించింది. ఇలా 3 కలర్స్ కలిసిన శారీ ఉండేదన్నమాట. ఇంకా ఈ శారీ బాగుంది, ఇంకా ఫ్రాక్ అయితే ఇంకా బాగుంటుందని అనిపించింది. అందుకు అమ్మాయి సరే దీన్ని కూడా ఫ్రాక్ లాగా కుట్టించేసింది. ఈ డ్రెస్ని కూడా నేను క్రీతి డిజైనర్స్ చెప్పాను కదా, డీటెయిల్స్ షేర్ చేశాను కదా, వాళ్ళ దగ్గర స్టిచ్ చేయించాను. గెహరా మాత్రం చాలా బాగా పెట్టారు అసలు. మీకు ఇలా చూస్తేనే తెలిసిపోతుంది, గెహరా అనేది చాలా బాగుంది. ఇక్కడ కుర్చీలు అయినా సరే చాలా బాగా పెట్టారు. ఇంకా నెక్, ఇంకా పైన వచ్చేసరికి ఇది అంతా కూడా శారీ అనమాట. ఇది వచ్చేసి క్లాత్ సపరేట్గా తీసుకుని స్టిచ్ చేయించాము, ఎందుకంటే సేమ్ ఉంటే బాగోదు కదా. ఇందులో ఏదైనా ఒక కలర్, ఈ 3 కలర్స్లో ఏదైనా ఒక కలర్ ఉంటే బాగుంటుందని అనిపించి ఫైనల్గా ఇది అయితే తీసుకొని స్టిచ్ చేయించాము. అంటే హ్యాండ్ దగ్గర ఇలా వర్క్ వచ్చేలా చూసుకొని, ఇంకా ఇక్కడ ఇలా హ్యాంగింగ్స్ పెట్టించి నీట్గా స్టిచ్ చేయించారన్నమాట. 햇살이 너무 좋았어 그냥 모두 좋았어 널 만나서 모든 게 다. ఇప్పుడు చూపించిన 4 డ్రెస్సెస్ కూడా నేను శారీతో స్టిచ్ చేయించినవండి. ఇప్పుడు ఇందాక చూపించిన మాత్రం శారీ తోటి, ఇది మాత్రం సపరేట్గా క్లాత్ తీసుకుందామా సిల్క్లో. ఇది సపరేట్గా ఈ కింద బాటము ఇది సపరేట్గా తీసుకొని స్టిచ్ చేయించింది. ఇది వచ్చేసి ఇలా మిర్రర్ వర్క్ వచ్చి ఉంటుంది. నేను ఇది 1 లక్ష సబ్స్క్రైబర్స్ అయినప్పుడు వీడియోలో డీటెయిల్స్ షేర్ చేసినప్పుడు ఈ డ్రెస్ని వేసుకున్నాను. ఇలా మిర్రర్ వచ్చి ఉంటుంది పైన అంతా కూడా. ఇదంతా కూడా ప్లెయిన్ సిల్క్ శారీ తోటి ఇలా తీసుకుంది. దీని లోపల అస్తరు ఇలా వేయించి ఇలా ఫ్రాక్ లాగా స్టిచ్ చేయించింది. ఇది మాత్రం ఇందాక ఫ్రాక్స్ అన్నీ కూడా ఇక్కడ అంతా కూడా కుర్చీలు వచ్చి ఉంటాయి కదా, ఇది మాత్రం ప్లెయిన్గా వచ్చి ఉంటుంది. ఇంకా దీనికి కూడా సేమ్ హ్యాంగింగ్స్ ఇలాగే పెట్టించింది, బెల్ హ్యాంగింగ్స్ లాగా పెట్టించారు. నేను వేసుకున్న ఆల్మోస్ట్ అన్ని డ్రెస్సెస్ కూడా 3/4 ఉంటాయి, అందుకే ఇది కూడా 3/4 ఉందన్నమాట. 햇살이 너무 좋아. ఇంకా నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఈ పింక్ కలర్ డ్రెస్. ఈ పింక్ కలర్ వచ్చేసి శారీ అండి. నేను ఆర్ఎస్ బ్రదర్స్కి షాపింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ శారీ నచ్చింది, అక్కడ శారీ తీసుకొని దాంతో నేను స్టిచ్ చేయించాను. ఇది ఇలా వస్తుంది, ఇలా హ్యాండ్స్ అయితే ఇలా వస్తాయి అన్నమాట. ఇలా వచ్చి ఇది కూడా ఫ్రాక్ మోడలే. ఫ్రాక్ మోడల్ అయితే కంఫర్ట్గా ఉంటుంది నాకు, అందుకని ఇంకా బ్యాక్ సైడ్ ఇలాగా టై చేసుకోవడానికి స్టిచ్ చేయించాను. ఎందుకంటే అన్నీ సేమ్ ఉంటే బాగో కదా, క్లాత్తో స్టిచ్ చేయించినా సరే అవి సపరేట్గా అంటే డిజైన్ అయ్యి సపరేట్గానే ఉంటాయి. ఇది కూడా నేను క్రీతి డిజైనర్స్లోనే స్టిచ్ చేయించాను. వాళ్ళది బొటిక్ ఉందండి, మనం చెప్పినట్టు స్టిచ్ చేయిస్తారు. వాళ్ళ నెంబర్ అయితే ఇక్కడ ఇస్తాను, మీకు కావాలి అంటే ఒకసారి వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు.
햇살이 너무 좋았어. ఇందాక చూపించినవన్నీ బొటిక్లో స్టిచ్ చేయించానండి. ఇప్పుడు చూపించే డ్రెస్సెస్ వచ్చేసి నాకు ప్రమోషన్గా వచ్చిన డ్రెస్సెస్ని చూపిస్తున్నాను. ఎందుకంటే నాకు బాగా నచ్చినవి మాత్రమే మీతో షేర్ చేస్తున్నాను. ఒకవేళ డీటెయిల్స్ అన్నీ షేర్ చేస్తాను, ఏ పేజ్లో తీసుకున్నానా అని. ఒకవేళ మీకు నచ్చితే మాత్రమే వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. ఇంకా ఈ డ్రెస్ వచ్చేసి, ఈ డ్రెస్ కూడా మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియోనే. ఈ డ్రెస్ వైట్ కలర్ వచ్చి పింక్ ఫ్లవర్స్ తోటి ఇలా ప్రింట్ వచ్చి ఉంటుంది. ఇది కూడా 3 పీసెస్ సెట్ అండి, కానీ క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది. వేసుకున్నప్పుడు చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఇంకా క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా ఉంటుంది. కాటన్ డ్రెస్ ఇది కూడా. ఇక్కడ ఇలా హ్యాంగింగ్స్ వచ్చి ఇలా చిన్న వర్క్ వచ్చి ఉంటుంది, చిన్న చిన్న ఫ్లవర్స్ తోటి చాలా బాగుంటుంది. ఇంకా చున్నీ అయితే ఇంకా అడిగే అవసరమే లేదండి, అసలు ఎంత బాగుంటుందో. ఇది కూడా వాష్ చేశానండి, ఎందుకంటే కొన్ని డ్రెస్సెస్ 2-3 టైమ్స్ వాష్ చేయగానే మనకి ప్రింట్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ ఇది మాత్రం అస్సలు ప్రింట్ అంటే పోలేదు. ఎలా ఉందో అంటే నేను తీసుకునేటప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. క్వాలిటీ మాత్రం, ఈ డ్రెస్ క్వాలిటీ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. 햇살이 너무 좋았어. 그냥 모두 좋았어. ఈ డ్రెస్ ఏ పేజ్లో తీసుకున్నానో డీటెయిల్స్ అన్నీ కూడా స్క్రీన్ మీద షేర్ చేస్తూ ఉంటాను. ఇప్పటి నుంచి వచ్చిన డ్రెస్సెస్ డీటెయిల్స్ అన్నీ కూడా స్క్రీన్ మీద షేర్ చేస్తూ ఉంటాను. ఈ డ్రెస్ వైట్ కలర్ డ్రెస్. ఒకవేళ మీకు నచ్చితే మాత్రం పేజ్ని కాంటాక్ట్ చేయవచ్చు, వాళ్ళు రిప్లై ఇస్తూ ఉంటారు. ఈ వైట్ డ్రెస్ ఎవరి దగ్గర తీసుకున్నానో, ఈ పింక్ కలర్ డ్రెస్ కూడా వాళ్ళ దగ్గరే తీసుకున్నానండి. ఇది కూడా సేమ్ కాటన్ డ్రెస్సే, కానీ బాగుంటుంది. అంటే నార్మల్గా ఇంట్లో వేసుకోవటానికి అలా బాగుంటుంది. ఇలా హ్యాండ్స్ దగ్గర ఇలా వచ్చి ఇలా బాగుంటుంది. అంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది దాంతో పోలిస్తే. ఇది పింక్ కలర్ది. ఇది మీకు ఒకవేళ నచ్చితే మాత్రమే వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. మీకు ఏ డ్రెస్ నచ్చిందో అది స్క్రీన్ షాట్ తీసుకొని వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళు మీకు డీటెయిల్స్ అనేవి షేర్ చేస్తారు. ఇంకా ఈ డ్రెస్ వచ్చేసి 햇살이 너무 좋았어. 그냥 모두 좋았어. 널 만나. ఇంకా ఈ వైట్ కలర్ డ్రెస్ వచ్చేసి అంటే కొంచెం క్రీమ్ కలర్లో ఉంది. ఈ డ్రెస్ కూడా నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లో వాళ్ళు ప్రమోషన్కి ఇచ్చింది. ఈ డ్రెస్ని కూడా బాగుంటుంది. అంటే మనకి చున్నీ అనేది కొద్దిగా చూపిస్తాను. ఇది ఇలా వర్క్ వచ్చి ఉంటుంది. వైట్ కలర్ కాదు, కొద్దిగా క్రీమ్ కలర్లో ఉంటుంది, కానీ ఇక్కడ వర్క్ వచ్చి ఇలా ఉంటుంది ఈ డ్రెస్ మాత్రం. ఇంకా ఈ చున్నీ మాత్రం, ఈ డ్రెస్ అంతా బాగుంటుంది, కానీ చున్నీ మాత్రం కొద్దిగా చిన్నగా వచ్చిందని చెప్పాలి. ఇలా వచ్చింది, వెడల్పు అనేది ఎక్కువగా లేదు, ఇలా ఉందన్నమాట. కింద ఇలాగ మనకి హ్యాంగింగ్స్ కలర్స్లో ఇచ్చినా సరే చున్నీ అనేది కొద్దిగా ఈ సైజులోనే ఉంది. ఇలాగే ఉంటుంది చున్నీ అనేది. కొంచెం పెద్దగా వచ్చి ఉంటే బాగుండేమో అనిపించింది. ఇంకా ఇది కూడా 3 పీసెస్ సెట్ అండి. ఇది కూడా కాటన్లోనే ఉంది. నేను ఆల్మోస్ట్ అన్ని కాటన్లోనే తీసుకున్నాను. వాళ్ళ డీటెయిల్స్ కూడా నేను స్క్రీన్ మీద షేర్ చేసేస్తాను. 햇살이 너무 좋았어. 그냥 모두 좋았어. 널 만나서 모든 게 다 잠에서 깨어나서. ఇంకా ఈ డ్రెస్ వచ్చేసి లావెండర్ కలర్తో శారీతో నేను ఒక వీడియో పోస్ట్ చేశాను యూట్యూబ్లో కూడా, ఇన్స్టాగ్రామ్లో కూడా. వాళ్ళ దగ్గరే ఆ శారీ క్వాలిటీ బాగా నచ్చి ఇంకొక డ్రెస్ కూడా తెప్పించుకున్నాను. ఇది వచ్చేసి కొద్దిగా మెరూన్ కలర్లో ఉంటుంది. ఇలా మనకి నెక్ దగ్గర ఇలాగా వర్క్ వచ్చి ఉంటుంది. ఇది కూడా 3 పీసెస్ సెట్టే. చున్నీ అంతా కూడా హెవీగా ఉంటుంది మనకి. ఇలా ఉంటుంది చున్నీ అంతా కూడా. ఇంకా వీళ్ళ దగ్గర అంటే నేను ఎందుకంటే స్క్రీన్ మీద డీటెయిల్స్ షేర్ చేస్తున్నాను, ఎందుకంటే చాలా మంది ఉన్నాయి, అందరూ నేను మిక్స్ చేయకుండా డీటెయిల్గా మీకు కరెక్ట్గా రావాలి కాబట్టి స్క్రీన్ మీద ఎడిటింగ్ టైంలో షేర్ చేసేస్తాను. ఇది కూడా 3 పీసెస్ సెట్టే. ఒకవేళ మీకు నచ్చితే మాత్రం వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. లావెండర్ కలర్స్ అని నేను ఎక్కువగా ప్రమోషన్ చేసింది ఎక్కువగా కూడా ఇన్స్టాగ్రామ్లో చేశాను. యూట్యూబ్లో ఎక్కువగా నేను ప్రమోషన్ వీడియో పెట్టలేదు. ఇంకా అందుకనే వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఇన్స్టాగ్రామ్లో ఉంటాయి.
ఇంకా ఈ డ్రెస్ వచ్చేసి ఎల్లో కలర్ కాదండి, ఇది మస్టర్డ్ కలర్ కొద్దిగా వైట్ కలర్ కాంబినేషన్లో వస్తుంది. ఈ పైన నెక్ దగ్గర అంతా కూడా వర్క్ వచ్చి కింద కూడా బాగుంటుంది. ఈ డ్రెస్ కూడా క్వాలిటీ బాగుంటుంది, ప్యూర్ కాటన్లో మంచి క్వాలిటీ అండి, అసలు బాగుంటుంది ఈ డ్రెస్ మాత్రం. అంటే కొద్దిగా ఈ మోడల్ సెట్ అయ్యే వాళ్ళకైతే బాగుంటుంది డ్రెస్. అందరికీ కొన్ని మోడల్ డ్రెస్సెస్ సెట్ అవ్వవు కదా, ఈ మోడల్ డ్రెస్ సెట్ అవుతుంది అనే వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుంది. ఇంకా ఇది చున్నీ అయితే ఇంకా సాఫ్ట్గా ఉంటుంది, ఇంకా మంచిగా ప్రింట్ వచ్చి ఉంటుంది, కానీ వాష్ చేసినా సరే అంత ఫాస్ట్గా వెళ్ళలేదు. ఇవన్నీ వాష్ చేసిన డ్రెస్లే. ఇది కూడా బాగుంటుంది. వీళ్ళ దగ్గర ఆల్మోస్ట్ 2 డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను. ఇది ఒక డ్రెస్, ఇది కూడా 3 పీసెస్ సెట్. ఇంకా నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి 햇살이 너무 좋았어 그냥 모두 좋았어. ఇది లావెండర్ కలర్ డ్రెస్. ఈ లావెండర్ కలర్ డ్రెస్ కూడా 3 పీసెస్ సెట్. ఇది కాటన్ కాదండి, కొద్దిగా సిల్క్ లాగా ఉంటుంది. నెక్ దగ్గర అంతా కూడా ఇలాగ మంచిగా డిజైన్ వస్తుంది. నిన్న పెట్టిన క్యారెట్ కేక్ వీడియోలో డ్రెస్ ఎక్కడ తీసుకున్నారో షేర్ చేయండి అని అడిగారు. ఆ డ్రెస్ మాత్రం ఇన్స్టాగ్రామ్ పేజ్లోనే తీసుకున్నానండి. ఇప్పుడు చూపించినవన్నీ ఇలా వచ్చింది. దీనికి మాత్రం ఇక్కడే హెవీగా మనకి వర్క్ వచ్చేస్తుంది నెక్ దగ్గరే. ఇంకా మధ్య మధ్యలో ఇలాగ స్టోన్స్ తోటి ఇలా వచ్చి ఉంటుంది. ఇంకా చున్నీ హెవీగా ఉంటుందండి. ఇది మాత్రం చున్నీ వల్ల మనకి ఈ డ్రెస్కి మంచి లుక్ వస్తుంది అసలు. ఈ చున్నీ ఇలా ఫ్లవర్స్ వచ్చి ఇలా మధ్యలో ఇలా 2-3 ఫ్లవర్స్ వచ్చి బాగుంటుంది. చున్నీ వల్ల చాలా బాగా లుక్ వస్తుంది. ఇంకా ఈ డ్రెస్ మనం పార్టీ వేర్కి అప్పుడప్పుడు అంటే నార్మల్ పార్టీస్కి వీటిని వేసుకొని వెళ్ళొచ్చు, బాగుంటుంది. దీంతో పాటు ఇంకో డ్రెస్ని కూడా తీసుకున్నాను. ఇందాక చూపించిన డ్రెస్తో పాటు ఈ డ్రెస్ని కూడా తీసుకున్నాను. ఈ డ్రెస్ కూడా సేమ్ మోడలే, కానీ బాగున్నాయి, నాకు చాలా బాగా నచ్చాయి. అంటే 3 పీసెస్ సెట్లు మంచి క్వాలిటీతో బాగున్నాయి, అందుకే ఇది తీసుకున్నాను. ఎప్పుడైనా సరే మనం టెంపుల్స్కి వెళ్ళినప్పుడైనా సరే, చిన్న చిన్న పార్టీస్కి వెళ్ళినప్పుడైనా సరే ఈ డ్రెస్సెస్ చాలా బాగుంటాయి. ఇలా నెక్ దగ్గర ఇలా హెవీగా కొద్దిగా వర్క్ వచ్చి ఈ చున్నీ వల్ల ఇది కూడా బాగా లుక్ వస్తుంది. ఈ చున్నీ అయితే ఇలా ఉంటుంది, క్వాలిటీ బాగుంటుంది. అంటే క్వాలిటీ బాగున్నాయి అన్ని డ్రెస్సెస్ కూడా ఆల్మోస్ట్ వాళ్ళు పంపించినవి. ఎప్పుడైనా సరే ఆన్లైన్లో మనం తీసుకునేటప్పుడు క్వాలిటీ అనేది చెక్ చేసుకొని తీసుకోవాలి, కాబట్టి ఒకవేళ మీకు నచ్చితేనే వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. ఈ డ్రెస్ ఇలా ఉంటుంది, ఈ మోడల్ అయితే. ఈ డ్రెస్ డీటెయిల్స్ అన్ని కూడా నేను స్క్రీన్ మీద షేర్ చేస్తాను. ఇన్స్టాగ్రామ్ పేజ్ నుండి ఇది కూడా తీసుకుంది. ఇంకా వేరే డ్రెస్ వచ్చేసి ఈ లైట్ బ్లూ కలర్ డ్రెస్ వచ్చేసి నేను వేరే పేజ్లో తీసుకున్నానండి. వీళ్ళ దగ్గర కూడా కాటన్ డ్రెస్సెస్ చాలా బాగున్నాయి. ప్రమోషన్ కానీ వాళ్ళు నన్ను కాంటాక్ట్ అయినప్పుడు కొన్ని ఇమేజెస్ పెట్టారనమాట, డ్రెస్సెస్ ఇమేజెస్ కాటన్వి చాలా బాగా అనిపించాయి. నాకు ఫొటోస్ మాత్రమే చూశాను, ఆ ఫొటోస్ వరకు మాత్రం చాలా బాగున్నాయి. ఇంకా అందులో నేను సెలెక్ట్ చేసి తీసుకుంది ఈ లైట్ బ్లూ కలర్ డ్రెస్సెస్. ఈ లైట్ బ్లూ కలర్ డ్రెస్ వచ్చేసి ఇలా నెక్ దగ్గర ఇలా వర్క్ వచ్చి హ్యాండ్స్ దగ్గర 3/4 హ్యాండ్స్ వచ్చి ఇలా చిన్న ఫ్లవర్స్ లాగా వచ్చి ఉంటుంది. ఇంకా చున్నీ కూడా ఇలా వచ్చి ఉంటుంది. ఈ కలర్ మాత్రం చాలా ఇష్టం నాకు, ఇంకా అందుకని వాళ్ళ దగ్గర వాళ్ళు కాంటాక్ట్ అవ్వగానే ఈ డ్రెస్ని తీసుకున్నాను. ఇంకా ఈ చున్నీ వల్ల కూడా ఈ డ్రెస్కి మంచి లుక్ వస్తుంది. ఈ 2 కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. ఇది కూడా 3 పీసెస్ సెట్. క్వాలిటీ ఇప్పుడు వరకు చూపించిన క్వాలిటీ డ్రెస్వి ఓకే, బాగున్నాయి అన్నీ కూడా యూజ్ చేసినవి ఆల్మోస్ట్. ఇంకా నెక్స్ట్ డ్రెస్సెస్ వచ్చేసి చూపించిన డ్రెస్సెస్ అన్నీ కూడా ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నానండి. ఇప్పుడు చూపించిన డ్రెస్సెస్ ఎందుకంటే ఇయర్లీ వన్స్ మేము ఇండియా వస్తూ ఉంటాము, మాకైతే ఎక్కువగా షాపింగ్ చేయడానికి అంత టైం ఉండదు, ఏదో ఒక బిజీ షెడ్యూల్ ఉంటూనే ఉంటుంది. అందుకని అమ్మతో అప్పుడప్పుడు షాపింగ్కి వెళ్తూ ఉంటాను. అలా తీసుకున్న డ్రెస్సెస్ని షేర్ చేస్తున్నాను. ఇవి ఎక్కువగా వీడియోస్కి చాలా తక్కువగా యూస్ చేస్తూ ఉంటాను, కొన్ని వీడియోస్కి మాత్రమే యూస్ చేస్తూ ఉంటాను. ఈ డ్రెస్ వచ్చేసి కొద్దిగా చూడటానికి వైట్ అనిపిస్తుంది, కానీ క్రీమ్ కలర్ ఇక్కడ ఆరెంజ్ గ్రే కలర్తో కొద్దిగా వర్క్ వచ్చి ఉంటుంది. ఇలా ఉంటుంది డ్రెస్ మోడల్. నాకు చాలా ఇష్టం, ఈ డ్రెస్ బాగుంటుంది. ఇంకా దీని కాస్ట్ అనేది చాలా తక్కువగా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర షాప్లో తీసుకున్నాను. దీని కాస్ట్ అయితే 800-1000 రూపీస్. కానీ ఆ కాస్ట్కి తగ్గట్టు ఈ డ్రెస్ అసలు అనిపించదు అనమాట. అదే ఏ మాల్లోనే తీసుకుంటే మనకి కాస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అలా తక్కువ కాస్ట్లో కూడా మనం ఒకవేళ వెతికితే చాలా బాగా దొరుకుతాయి డ్రెస్సెస్ అనేవి.
ప్రింట్తో వచ్చి ఉంటుంది. ఇది లైట్ పింక్ కలర్లో ఉంటుంది. ఇంకా ఇక్కడ నెక్ దగ్గర కొద్దిగా వర్క్ వచ్చి ఇదంతా కూడా బాందిని ప్రింటే. ఈ డ్రెస్ని నేను హైదరాబాద్లో ఆర్ఎస్ బ్రదర్స్లో తీసుకున్నాను, దిల్షునగర్ బ్రాంచ్లో. ఇది పింక్ కలర్ వచ్చి ఇలా కింద 3/4 హ్యాండ్స్ వచ్చి దీనికి చిన్న చిన్న లేస్ వర్క్ ఉంటుంది. ఇది అయితే బాగుంటుంది, ఇది కూడా క్వాలిటీ బాగుంటుంది. ఆర్ఎస్ బ్రదర్స్లో మనకి సపరేట్గా ఫోల్డ్ చేసి పెడతారనమాట. అక్కడ కొన్ని డ్రెస్సెస్ అంటే డిఫరెంట్గా ఉంటాయి, అన్నీ మనం చూసినవిలాగే అనిపించవు అనమాట. అక్కడ ఫోల్డ్ చేసిన డ్రెస్సెస్ అన్నీ కూడా కొంచెం మోడల్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. అందుకే నేను వెళ్ళిన ప్రతిసారి అక్కడే చెక్ చేస్తూ ఉంటాను, ఏమైనా నచ్చితే మాత్రమే తీసుకుంటూ ఉంటాను. 햇살이 너무 ఏదైనా సరే నాకు నచ్చాలి అనమాట. అది చిన్న షాప్ అయినా పెద్ద మాల్ అయినా సరే బాగా నచ్చితేనే తీసుకుంటాను. అలా తీసుకుంది ఈ డ్రెస్ కూడా, పింక్ డ్రెస్. ఇంకా వేరే డ్రెస్ వచ్చేసి ఈ వైట్ కలర్ డ్రెస్. కొద్దిగా వైట్ వచ్చి ఇంకా మొత్తం కూడా ఫ్లవర్స్ తోటి, ఫ్లవర్ లీవ్స్ తోటి ఇలా మొత్తం కూడా డిజైన్ వచ్చేసి ఉంటుంది. ఈ మధ్య కాదు కానీ లాస్ట్ ఇయర్ అనుకుంటా, 2 years బ్యాక్ ఈ మోడల్ అనేది ఎక్కువగా ట్రెండింగ్లో ఉండేది. ఇప్పుడైతే తగ్గిపోయింది. కానీ ఇలా నెక్ దగ్గర ఇలా వర్క్ వచ్చి ఉంటుంది. ఇంకా హ్యాండ్స్ దగ్గర 3/4 హ్యాండ్స్ వచ్చి ఇలాగా హ్యాండ్స్ దగ్గర అంతా కూడా ఇలాగా థ్రెడ్ వర్క్ లాగా ఉంటుంది, ఇది థ్రెడ్ తోటి. ఈ డ్రెస్ని కూడా నేను ఆర్ఎస్ బ్రదర్స్లోనే తీసుకున్నాను. ఈ డ్రెస్ వచ్చేసి ఇలాగా బ్లూ కలర్ వచ్చి ఉంటుంది. ఇది కోట్ అనమాట. ఇది లోపల కొంచెం కనకాంబరం కలర్ వచ్చి ఉంటుంది. ఇది లోపల ఇలా వేసుకుని దీని మీద కోట్ ఇలా వేసుకునేది. అన్నీ కూడా లాంగ్ డ్రెస్సెస్ అండి. ఇప్పుడు చూపించే డ్రెస్సెస్ అన్నీ కూడా లాంగ్ డ్రెస్సెసే. ఇలా హెవీగా కోట్ మీద ఇలా వర్క్ వచ్చి పైన ఇక్కడ కింద ఇలా లేస్ లాగా వచ్చి ఇలా ఉంటుంది. ఇదే అండి, ఇదే నా డ్రెస్సెస్ కలెక్షన్. అయితే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను, ఎందుకంటే చాలా రోజుల తర్వాత మీరు రిక్వెస్ట్ చేసిన వీడియోని అయితే షేర్ చేస్తాను. ఇంకా డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, కుదిరితే ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియోని అయితే ఇక్కడితోనే ఎండ్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.